ఇక జూన్ 12వ తేదీన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు చంద్రబాబు. ఈ నేపథ్యంలో కొత్త మంత్రివర్గంపై తీవ్రంగా చర్చ నడుస్తుంది. మిత్రపక్షాలైన జనసేన, బీజేపీ భాగస్వామ్యాలవుతాయా? చేరినట్లయితే ఆ పక్షాల నుంచి ఎవరుంటారు? టీడీపీ నుంచి ఎవరిని ఎంచుకుంటారు? ఇక అన్న అంశాలపై రాష్ట్ర వ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. లోకేష్ ఈసారి మంత్రివర్గంలో చేరతారా, పార్టీ పరంగా కీలక బాధ్యతలు తీసుకుంటారా అన్న దానిపై కూడా చర్చ కొనసాగుతుంది. ఈసారి ఎలాంటి మొహమాటాలకు పోకుండా క్లీన్ ఇమేజ్ ఉన్నటువంటి వారి వైపు చంద్రబాబు మొగ్గు చూపే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. ఈసారి సీనియర్ల కన్నా యువత, బలహీన వర్గాలు, మహిళలకు అధిక ప్రాధాన్యం ఇచ్చే అవకాశం ఉందన్న చర్చ కూడా జరుగుతుంది. పార్టీ అభ్యర్థుల ఎంపికలోనూ ఈసారి గతంలో కన్నా ఎక్కువగా మహిళలు, యువతకు అవకాశం ఇచ్చారు. టీడీపీ నుంచి అచ్చెన్నాయుడు, కూన రవికుమార్, కొండ్రు మురళీమోహన్, ఆర్వీఎస్కే రంగారావు, కళా వెంకట్రావు, గంటా శ్రీనివాసరావు, అయ్యన్న పాత్రుడు, పల్లా శ్రీనివాసులు, యనమల రామకృష్ణుడు, చినరాజప్ప, జ్యోతుల నెహ్రూ, బుచ్చయ్య చౌదరి, పితాని సత్యనారాయణ, నిమ్మకాల రామానాయుడు, ఇక రఘురామకృష్ణరాజు, పార్థసారథి, గద్దె రామ్మోహన్, కొల్లు రవీంద్ర, బోండా ఉమ, శ్రీరామ్ తాతయ్య, కన్నా లక్ష్మీనారాయణ, నక్క ఆనందబాబు, శ్రావణ్ కుమార్ల పేర్లు సహజంగా పరిశీలనలో ఉండొచ్చన్న చర్చ కూడా జరుగుతుంది. ఇక లోకేష్ మంత్రివర్గంలో చేరతారా లేదా అన్న దాన్ని బట్టి ఇంకొందరు సీనియర్ పేర్లు పరిశీలించొచ్చు. జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ మంత్రివర్గంలో చేరతారా, తన పార్టీ శాసనసభ్యులకే అవకాశం ఇచ్చి ఇతర బాధ్యతలు తీసుకుంటారా అన్న దానిపై ఇంకా పార్టీ పరంగా స్పష్టత రాలేదు. మంత్రివర్గంలో చేరినట్లయితే ఆయన స్థాయికి తగినట్లు ఉప ముఖ్యమంత్రి, కీలక శాఖలు తీసుకునే అవకాశం ఉంది. జనసేన తరపున ఎస్సీ, ఎస్టీ, బీసీలతో పాటు అగ్రవర్ణాల నుంచి ఎమ్మెల్యేలు గెలుపొందిన ఒక్కొక్క వర్గం నుంచి ఒక్కొక్కరు చొప్పున గరిష్టంగా 4గురికి ప్రాతినిధ్యం లభించే వీలుంది అన్న చర్చ కూడా నడుస్తుంది. ఇక సీనియర్ ఎమ్మెల్యే నాదెండ్ల మనోహర్ పేరు తప్పక ఉంటుందని భావిస్తున్నారు. ఇక బీసీల నుంచి కొనతాల రామకృష్ణ పేరు పరిశీలనకు రావచ్చు. ఇక మిగిలిన వారికి కాపు, బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాల నుంచి పేర్లు పరిశీలించే వీలుందే. 2014లో బీజేపీ నుంచి 4 ఎమ్మెల్యేలు గెలిస్తే 2కి మంత్రివర్గంలో అవకాశం ఇచ్చారు. మరి ఈసారి కమలం పార్టీ నుంచి 8 మంది గెలిచినా గరిష్టంగా 2కే చోటు లభించవచ్చు. ఇక వీటికి సీనియర్ నేతలు సుజనా చౌదరి, కామినేని శ్రీనివాస్, సత్యకుమార్, పార్థసారథి పేర్లు పరిశీలనలో ఉండొచ్చు. జనసేన, బీజేపీల నుంచి ఏ జిల్లాలో ఏ వర్గం నుంచి ఎవరిని ఎంచుకుంటారు అన్న దాన్ని బట్టి టీడీపీ ఎమ్మెల్యేల అవకాశాలు ప్రభావితమవుతాయి.